సోషల్ మీడియాని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు చాలా మంది 99.9% మిస్యూజ్ చేస్తారు. వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి? దళిద్రం ఇంకా చాలా ఘోరాలు చూడాలి. చెప్తున్నా చాలా దళిద్రాలు చూడాలి. సోషల్ మీడియాలో 99.9% మిస్యూజే, 1% యూజ్ చేసుకుంటున్నాం. అది ఏంటి, మన ఫోన్ మనకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి. అవును, గంతే, ఏం లేదు. సోషల్ మీడియా మీద ఉన్న నమ్మకం తీసేస్తారు. ఇప్పటికీ చెప్తున్నా, మన తోటి యూట్యూబర్లు ఎవరెవరైతే ఉన్నారో జెన్యున్ కంటెంట్ చేయండి, జెన్యున్ కంటెంట్ చూపించండి, జెన్యున్ థంబ్నెయిల్స్ చేయండి. గంతే. అరే నాకు మస్తు కోపం వచ్చిందా బా, నువ్వు ప్రెస్ అనగానే అయితే ఏంది అక్కడ నిలబడనగానే. ఒకప్పుడు ప్రెస్ అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి వణుకు పుడుతుండే. ఒక ఇంటర్వ్యూ అంటే అమ్మో వీడు ఏం అడుగుతాడు ఏమో ఇట్లా లోపల ప్రిపేర్ అవుతుండే క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు చెప్పింది ఇట్లా కూర్చుంటారు. అవునా కదా, అది మన చేత్తో మనం చేసుకునేది. తేజ లైఫ్ లో లవ్ ఉందా? చాలా ఉన్నాయి. చాలా అంటే మా అన్న లవ్ ఉంది, మా తమ్ముడు లవ్ ఉంది, మా అమ్మ లవ్ ఉంది, మా అక్క లవ్ ఉంది, రాధిక నా ఫ్రెండ్స్ లవ్ ఉంది. రేచి ఎందుకు? నేను మస్తు చిల్లుంటా అబ్బా. నేను పబ్లిక్ పోయినా ఎవరు కలిస్తే వాళ్ళతో మంచిగా మాట్లాడతా, హాయోలో చెప్తా. హుక్కాకు పోయినా ఎవరైనా కలిసిరా హాయోలో చెప్తా. నాకు ఏదైనా అమ్మాయి నచ్చిందో నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతా, ఏదైనా ఆంటీ నచ్చిందో నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతా. నేను డైరెక్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తా. మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. నాకు చున్నీ వేసుకునే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అలా నువ్వు ఇష్టం కాదు, ఎందుకంటే సగం చూపిస్తున్నావు సగం తప్పుకున్నాను. ఫుల్ పద్ధతిగా తెలుగు అమ్మాయిలాగా ఉంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ చేస్తా వాళ్ళకి, బీభత్సంగా రెస్పెక్ట్ ఇస్తా. ఇట్లా స్లీవ్లెస్ వేసుకొచ్చారనుక రైట్. ఓకే, ఇప్పుడే తాగడం అన్నావు కదా, నువ్వు శ్మశానంలోకి వెళ్ళి తాగుతావంట, నిజం? ప్రశాంతంగా ఉంటుంది ఆడ తాగితే. దయ్యాలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడానికి, ఇక్కడ తాగుతుంది అమ్మాయి శ్మశానం తాగుతుంది. బయట ఏడాది ఆయన వస్తాడు, రెండు పెగ్గులు ఒక్కడివే తాగేస్తావా? నేను ఒక్కనే, నేను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తా. నేను ఏ ఫ్రెండ్ని పెట్టుకోను, ఏ పంచాయతీ పెట్టుకోను. మంచిగా నాకు ఏది తాగాలనిపిస్తే అది తెచ్చుకుంటా, ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఎక్కిస్తా, నాకు నచ్చిన పాటలు పెట్టుకుంటా, మస్తు ఫీల్ అవ్వకుండా తాగుతా. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎందుకు తాగని తెలుసా? ఇప్పుడు జస్ట్ 2 పెగ్గులు తాగటం లేదో, మామ పోరి గిట్లా రా అని స్టార్ట్ చేస్తాడు. లేకపోతే దీని అమ్మాయి స్టేటస్ పెట్టిందిరా అంటాడు. లేకపోతే వీని బ్లాక్ చేస్తారు, ఇది ఏం స్టోరీ పెట్టింది చూడరా అంటాడు. అది తాగిన ప్రశాంతత ఉండదు, వీని టార్చర్ ఎక్కువ ఉంటుంది. బాధలు ఎవరికి చెప్తావు? నాకు బాధలు ఉండవు. ఒక మనిషి అన్నాక బాధలు ఉండడం, మనిషికి బాధలు రెండు ఉంటాయి లైఫ్ లో, ఒకటి ఫైనాన్షియల్, ఒకటి ఫ్యామిలీది. నాకు ఆ 2 లేవు. మిగతా ప్రాబ్లమ్స్ అవి మనం కొన్ని తెచ్చి పెట్టుకునే. అమ్మ ఇడు ఐఫోన్ కొన్నాడు, నేను ఐఫోన్ కొనాలి. అరే ఇడు బైక్ కొన్నాడు, నేను బైక్ కొనాలి. అరే ఈ డ్రెస్ వేసి నేను డ్రెస్ చేయాలి. అరే ఇది తెల్లగా నేను తెల్లగా కావాలి. నాకు ఆ బాధలు లేవు. నేను ఎట్లుంటానో అట్లనే ఉంటా. నాకు 2 మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి నాకు ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ బతకడానికి డబ్బులు కావాలి. నేను డబ్బు కోసం కష్టపడతా, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటా. ఈ మిగతా అడిషనల్ అనేది నాకు అవసరం లేదు. ఫోన్ ఉంటావు, నాకు మాట్లాడుకోవడానికి ఒకటి ఉంది. తిరగడానిక నాకు కారే అవసరం, నాకు బైక్ ఉంది. వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, చాలు, బిందాస్. అంతేగాని బ్లడ్ డొనేషన్ ఇస్తారు అన్నారు కదా, సో మరి ఈ డ్రగ్స్ తీసుకోవడం అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, సో ఇవ్వచ్చా మరి? నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవట్లేదమ్మా, దయచేసి నాకు పోలీసుల చేతులు ఇరికేయకు. నాకు చాలా సింపుల్ లైఫ్ ఉంది. అది కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ట్రై చేసిన అని చెప్పి, నాకు తీసుకుంటా అని చెప్పలే. గోవాలో ఆ కల్చర్ ఉండే అప్పట్లో, సో నేను ట్రై చేసిన. గోవా పోయినందుకు ఇది ఎట్లుంటే దీంట్లో నేను ట్రై చేసిన. అండ్ బ్లడ్ డొనేషన్స్కి దీనికి సంబంధం లేదు. బ్లడ్ డొనేషన్ చేయక 24 hours ముందు తాగకుండా ఉంటే సరిపోతుంది. అండ్ బాడీ మీద టాటూస్ ఎక్కువ ఉంటే బ్లడ్ తీసుకోరని చాలా మంది అంటారు, కానీ టాటూస్కి బ్లడ్కి సంబంధం లేదు, తీసుకోవచ్చు. అసలు బాడీ మొత్తం అన్ని టాటూస్ ఎందుకు? యాక్చువల్గా నేను ఇక్కడ పుట్టాల్సిన కాదు, కర్మ కొద్దిగా మిస్ మ్యాచ్ అయి పుట్టేసిన, హాస్పిటల్లో మిస్ మ్యాచ్ అయి పుట్టేసిన. సో ఏంటంటే టాటూలు నాకు ఇష్టం. అంటే ఒకలాగా నాకు కొంచెం డిఫరెంట్గా ఉండడం ఇష్టం. అవతల నచ్చినా నచ్చకపోయినా పర్లేదు, నేను ఒక 100 మందిలో నన్ను గుర్తుపట్టాలి ఇది ఆర్డర్ అని చెప్పేసి. సో ఇవి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా వేయించేసి కాళ్ళకి మొత్తం వేయించి డెడ్ లాక్స్ చేయించేస్తా, మొత్తం డిఫరెంట్ లుక్ ఇస్తా. టైం లేక ఆగిపోయాను. ఓకే, ఇక్కడ ముమేద్ ఖాన్ లెక్క ఎందుకు వేయించుకున్నావు? ముమేద్ ఖాన్ గారి లెక్క కాదు, ముమేద్ ఖాన్ గారికి 4 ఉంటుంది, నాకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లేనట్టు ఉంది, తీసేసిన. కొంచెం డీసెంట్ గా అనిపించాలి ఇంటర్వ్యూలో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా తీసేసి రావాల్సింది, కొంచెం కష్టమైంది అందుకని తీయలేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లవ్ యూ.
లవ్ యూ టూ చెప్తారు. బ్యాడ్ కామెంట్స్ చెప్పేటోళ్ళకి నిజంగా లవ్ యూ. ఇప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు చాలా మంది బ్యాడ్ కామెంట్ పెట్టగానే బాధపడుతారు, వీడియోలు బంద్ చేస్తారు, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోరు. బ్యాడ్ కామెంట్ పెడితే బాధపడాల్సిన అవసరం లేదు, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీడియోలు చేయకుండా ఉండడానికి అవసరం లేదు. ఇప్పుడు బ్యాడ్ కామెంట్ 2 కేటగిరీస్ వాళ్ళు పెడతారు. ఒకటి, వీడు చేయలేని వాడు చేసిన బ్యాడ్ కామెంట్ పెడతారు. రెండోది, వీడు ఏం చేయలేకపోతున్నాడు, వీని వల్ల కాదనుకున్నాడు, బ్యాడ్ కామెంట్ పెడతాడు. ఇంకొకడు, వీడు ఎదుగుతున్నాడుగా వీనికి డిసప్పాయింట్ చేయాలని వీళ్ళ ఫ్రెండ్స్లోనే కొంతమంది ఫేక్ ఐడీలతో బ్యాడ్ కామెంట్స్ పెడతారు. సో అవి మనం పట్టించుకోవద్దు. వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టిర్రా, వాళ్ళు ఎందుకు పెట్టిర్రు, నా వీడియోలో ఏమన్నా తప్పు ఉందా, అది సరి చేసుకోవాలి. ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా రైటే నా విషయంలో. ఎందుకంటే వాళ్ళు దళిద్రాలు చూపిస్తారు, వీళ్ళు దళిద్రాలు పెడతారు. వాళ్ళు మంచి చూపిస్తారు, మంచి పెడతారు. దరిద్రాలు అంటే ఎలాంటి? ఎక్స్పోజింగ్ చేస్తారు, తిడుతున్నారు. మరి సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ ఉంటుంది కదా. సినిమాకి దీనికి అస్సలు కంపేర్ చేయకు. ఇది సినిమాలో ఎంటుక ముక్కతో సమానం. ఇది ఈ సోషల్ మీడియా ఏదైతుందో, సినిమా అనేది చాలా చాలా పెద్ద ప్రపంచం. అది సినిమా అనేది ఒకటి డైమండ్. అది అర్థమైందా? ఒక సినిమా కొన్ని వందల మందికి ఫుడ్ పెడుతుంది. ఒక సినిమా మంచి టాలెంటెడ్స్ని బయటికి తెస్తుంది. లాక్డౌన్లో సినిమాలు రిలీజ్ లేక, రొటీన్ కంటెంట్ లేక, రొటీన్ చేస్తే బోర్ ఫీల్ అయ్యారు తెలుసా. టీవీ సీరియల్స్ రొటీన్ ఇస్తే బోర్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో బతకడానికి, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో బతకడానికి, సినిమాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఒక రూమ్ లో పెట్టి ఒకటే సినిమా 10 సార్లు చూపిస్తే నువ్వు చూడవు, కొత్తది కావాలి. అవును, ఇప్పుడు ఒక సినిమా బయటికి రావాలంటే కెమెరా టీం కావాలి, మేకప్ టీం కావాలి, కాస్ట్యూమ్ టీం కావాలి, హెయిర్ మేకప్, ఇవన్నీ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీలు బతుకుతున్నాయి దాని మీద, కొంతమందికి 5 ఏళ్ళు నోళ్ళకి వెళ్తున్నాయి. సో సినిమాకి ఈ సోషల్ మీడియాకి అస్సలు కంపేర్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. నిజం చెప్తున్నాను. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే పోస్టర్లు వేస్తుండే, పలానా సినిమా పలానా రోజు రిలీజ్, ఇన్ని డేస్ ఆడింది, సినిమా హిట్ అయిందని. ఇప్పుడు జస్ట్ ఫర్ సెకండ్లా జడ్జ్ చేసేస్తారు ఒక సినిమా హిట్టా ఫట్టా వాన్ కంటెంట్ కోసం. ఒక యూట్యూబర్ కంటెంట్ కోసం అసలు రివ్యూ నీకు ఎవరు చెప్పంటాడు భయ్, నీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిండు సినిమా రివ్యూ చెప్పడానికి? ఒక సినిమాని మంచిగా ఉందా మంచిగా లేదని జడ్జ్ చేయడానికి నువ్వు ఎవరివి? ఇప్పుడు ఒక సినిమాకి అన్ని వందల మంది వెళ్తే కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు. నువ్వు బొక్కగాడి ఒక కెమెరా ముందు పెట్టుకొని నువ్వు రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సినిమాకి రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ అందరు లోపలేయాలి. అసలు మామూలు కాదు, కొడుకులకి ఎంబడబడి కొట్టాలి ఇలాంటి. అంత కష్టపడి తీస్తుంటే సింపుల్ ఒక రివ్యూతో. ఇప్పుడు ఒక చిన్న సినిమా అని చెప్పి తీసేస్తారు కదా, చిన్న సినిమా తీయడానికి కూడా వాడు ఎంత కష్టపడి ఉంటాడు, వాడు ఎంతమంది కాలేలు మొక్కుంటాడు, ఎంతమంది ఆర్టిస్టులని రిక్వెస్ట్ చేసి ఉంటాడు. ఒక సినిమాని ఎంకరేజ్మెంట్ చేసి, అన్న ఈ సినిమాలో ఈ మైనస్ ఉంది, కొంచెం నెక్స్ట్ టైం సరి చేసుకోండి అన్న, ఇక్కడ కెమెరా బాగాలేదు అన్న, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు అన్న, ఇక్కడ మ్యూజిక్ బాగాలేదు అన్న, ఇక్కడ మీ యాక్టింగ్ బాగాలేదు. రివ్యూలో అది చెప్పండి మీరు. ఏ డబ్బులు బొక్క బీదా అనుకుంటే అయిపోయేదంట. మరి అలాంటి సినిమాకి ఎందుకు వచ్చినావు? మైనస్ చెప్పండి. సినిమా గురించి దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఒక సినిమా అది చిన్నది కానీ పెద్దది కానీ, పెద్ద హీరో కానీ చిన్న హీరో కానీ, దాంట్లో ఉన్న ప్లస్ మైనస్లు చెప్పండి, వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్కి సరి చేసుకుంటారు. ఇంకోటి ఈ మధ్య ఏంటంటే పిఆర్లో దళిద్రం ఎక్కువైపోయింది. ఒక సినిమా మంచిగా లేకపోయినా 500-600 సినిమా గురించి తోపుతురమని చెప్పరా, అరే సినిమాకి బ్యాడ్ చేయరా. సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఆడియన్స్ చెప్తారు ఆటోమేటిక్. ఫస్ట్ మన సినిమా టీం వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, యాజ్ ఒక యాంకర్గా, యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, యాజ్ ఒక మనిషిగా, యాజ్ ఒక సినిమా లవర్గా, యాజ్ ఒక ఫ్యాన్గా, దయచేసి మీరు ఒక సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు పిఆర్లని కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్క హీరోకి వెళ్ళి కలవాలన్నప్పుడు నేను నెల పడుతుండే. ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద హీరోలే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎఫెక్ట్ అవుతారు, డిపెండ్ అవుతారు. వాడు వచ్చి రీల్ చేస్తే కానీ వీళ్ళ సినిమా హిట్ కాదనే రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఒక ఇన్స్టా రీల్ చేసే పర్సన్ వచ్చి ఈయన సినిమా ప్రమోట్ చేసి నేను సినిమా పోతుంది అనే లెవెల్కి వెళ్ళిపోయారు. అది అవసరం లేదు. మీ కంటెంట్లో దమ్ముందా, నిజంగా సినిమా హిట్ అవుతుంది, వీళ్ళందరితో మీరు రీల్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు ఇన్ని అవైలబిలిటీస్ లేవు, ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు. అప్పుడే సినిమాలో ఒక్కొక్క సినిమా 1000 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి. సో ఏం అప్డేట్ లేనప్పుడే సినిమాలు పాస్ అయినాయి. ఇప్పుడు ఇంత అప్డేట్ ఉన్నప్పుడు సినిమాలు ఎందుకు పాస్ కావు చెప్పు? ఈజీగా అవుతాయి. ఇప్పుడు ఒక సినిమా వారం రోజులు ఆడడమే చాలా పెద్ద విషయం. అప్పట్లో సినిమా ఒక థియేటర్లో పడితే 100 రోజులు ఆడే వరకు పోయేది కాదు. మా హీరో రవితేజ గారి సినిమాని 100 రోజులకు నీ అమ్మ నేను పోయి కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొడుతుండే నేను. అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.